సురేష్ గతుక్కుమన్నాడు. పిల్లికి బిచ్చం పెట్టనివాడు తనకు కాఫీ ఓపెన్ ఆఫర్ ఇవ్వటమా? పైగా పిన్ని వరస కూడానా? ఎక్కడో ఏదో కాచుంది. ఏమై ఉంటుందది? తను నిరుద్యోగాని, తిండికి కూడా కష్టమవుతోందని తెలిసికూడా వాళ్ళాఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్రూ కాఫీస్ మీద సంతకాలు పెట్టమని అడిగితే ఫ్యూన్తో కాఫీకి ₹2 లంచం తీసుకున్న ఇంటర్నేషనల్ ఫ్రాడ్ మాస్టర్ ఇప్పుడు పరమ ఉచితంగా కాఫీ ఇస్తాడా? తను ఆ శ్రీదేవిని కాక పట్టబట్టి బ్రతికిపోయాడుగాని వీడి దయమీదే ఆధారపడేట్లయితే ఆ వాటర్ టాంక్ కింద కాపురమున్నందుకు అద్దెకూడా వసూలు చేసేవాడేమో. కాఫీ అండీ, ఇప్పుడే తాగానండీ. ఎక్కడా? హోటల్లోనండీ. వెధవ హోటల్ కాఫీ ఏం బావుండేడుస్తుందని పద చల్లారిపోతుంది. మళ్ళీ కాదంటే ఈ ఉన్న కాస్త షెల్టర్ కూడా పోతుంది. షర్టు వేసుకుని స్టీమ్ ఇంజన్తో పాటు లిఫ్టు వేపు నడిచాడు. నేను మెట్లు దిగ వస్తాన్సార్. ఏం ఫర్లేదోయ్, మా పనిమీద వస్తున్నప్పుడు లిఫ్టు వాడుకో. నీ పనిమీద తెరిగేపుడే వాడకూడదని అసోసియేషన్ వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశామంతేరా. లిఫ్టు కిందకు దిగుతోంటే నరకంలో కేళుతున్న ఫీలింగ్. అంతా కర్రప్షన్ గుమాస్తాలు, ఫ్యూన్లు. నేనెంతకాలం కనిపెట్టి ఉండగలను? దేశం సర్వనాశనమైపోతుంది చూస్తుండు. ఒరే స్టీమ్ ఇంజన్, నీలాంటి డబుల్ స్టాండర్డ్ గాళ్ల వల్లేరా దేశం నాశనమయ్యేది. మొన్న జరిగిన ఇంటర్వ్యూలోనూ ఒక మెంబరయుండి 3 రోజుల్లో 2 లక్షలు సంపాదించిన సంగతి ఎవడికీ తెలీదనుకోకు. అందుకే మా పిల్లల్ని చాలా స్ట్రిక్టు డిసిప్లిన్తో పెంచుతున్నావోయ్. మన అపార్టుమెంట్స్లో మిగతా పిల్లలను చూడు, మావాళ్లను చూడు. ఆఫీసర్లన్నాక పిల్లలు కూడా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసేట్లు తర్ఫీదు ఇవ్వాలి. వాళ్లు గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగదేశాన్ని 200 గజాల ప్లాటు వేసి లక్కీడిప్ స్కీంలో అమ్మిపారేస్తారు. మా మిసెస్ కూడా హైవీ ఎడ్యుకేటెడ్ కదా, అందుకని పిల్లల్ని పెంచటంలో చాలా కేర్ తీసుకుంటుంది. లిఫ్టు గ్రౌండ్ ఫ్లోర్లో ఆగింది. స్టీమ్ ఇంజన్ వెనుకే ప్లాట్లోకి నడిచాడు. కూర్చోవోయ్, అలా నిలబడ్డావేం? ఓహో, నేను అఫీసర్ననా, ఇంటి దగ్గర అలాంటివేమీ లేవులేన్. R1 కూర్చో. కమలాదేవి కాఫీ తీసుకొచ్చింది. నమస్కారమండీ. నమస్తే. ఎక్కడోయ్ నల్లపూసైపోయా? ఈ మధ్య కొంచెం ఇంటర్వ్యూలకు, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను కదండీ. అందుకని మా ఫ్రెండ్ వాళ్ల రూమ్కెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైపోతోంది. కాఫీ తీసుకో, చల్లరిపోతోంది. కాఫీ అందుకున్నాడు. కప్పు నోటి దగ్గర పెట్టుకోబోతుండగా వచ్చాడు వాళ్ల సుకుమారుడు. ఏడేరుంటాయ్. ఎవర్రా నువ్ సాలే? సురేష్ అదిరిపడ్డాడు. నోట్లోని కాఫీ మళ్లీ కప్పులోకొచ్చేసింది. కౌన్ హైరే తుమ్ సాలే? చేతిలోని క్రికెట్ బాట్ని ఆయుధంలా వాడే ఉద్దేశ్యంతో భయంకరంగా తనమీదకొస్తున్నాడు. ఒకే ఒక్క దెబ్బతో వాడిని నేలమీద పడేసి వీపుమీద కాలితో నొక్కిపెట్టాలన్న కోరిక తీవ్రంగా కలుగుతోంది. శ్రీహరి వాడివేపు ప్రేమగా చూస్తూ నవ్వాడు. సిద్ధార్థ, పెద్దాళ్లతో అలా మాట్లాడొచ్చా? నేను మాట్లాడతా, నీకెందుకురా బాడుకవ్? శ్రీహరి ముఖం వాడిపోయింది కాని బలవంతంగా నవ్వాడు. మోస్ట్ మిస్చువర్ ఫెలోనోయ్ వీడు. చాలా ఇంటెలిజెంట్, చాలా డిసిప్లిన్డ్. కాని ఈ అపార్ట్మెంట్స్లో కొచ్చాక సరిగా కేర్ తీసుకోక. కమలాదేవి వాడి చేయి పట్టుకుంది. సిద్ధార్థ, డాడీని అలా అనవచ్చా? వాడు డాడీ కాదు, మంకీ. సురేష్ అతి కష్టంమీద నవ్వాపుకున్నాడు. ఏరా సాలే, ఎందుకు నవ్వుతున్నావ్? బాట్ ఎత్తాడు కొట్టటానికి. కమలా వీడిలా తయారయ్యాడేమిటోయ్. కొంచెం కేర్ తీసుకుకోవాలి నువ్వు. చెప్తూనే ఉంటానండీ, రెస్పెక్టుతో మాట్లాడాలని. సిద్ధార్థ, అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా, మందలింపుగా అందామే. వాడు నేనే నెంబర్ 1 రోడీ అన్న ఫోజులో నిలబడి తల్లి వేపు చూశాడు. నేను మాట్లాడతా, నీకెందుకు? నువ్వు నోర్మూసుకో. శ్రీహరి ముఖం వాడిపోయిందిగాని ఓడిపోలేదు. వెధవ చిన్నప్పటినుంచీ ఇంతే. గారాబంగా పెంచాం కదా. నీ దగ్గరే ఇలా మాట్లాడతాడుగాని స్కూల్లో మోస్ట్ డిసిప్లిన్డ్ బాయ్. సిద్ధార్థ, నువ్ గుడ్ బాయ్ని కదా. గుడ్ బాయ్స్ అలా మాట్లాడతారా మరి? నువ్ పోరా మంకీ సాలే. శ్రీహరి ముఖం పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఏయ్, డాడీనలా అనవచ్చా? కమలమ్మ అందుకుంది. అంటానే బోడి. నా ఇష్టం. ముండా. వాడిని బలవంతంగా లోపలకు లాక్కెళ్ళిందామే. వాడు బండబుతులు తిట్టటం వినబడుతూనే ఉంది. వీడిని ఎలాగైనా IAS చేయాలని నాకుందోయ్.
మా మిసెస్సేమో వప్పుకోవటం లేదు. సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్గా చేస్తానంటోంది. వాడు రిక్షా తొక్కటానికి కూడా పనికిరాడని తెలుస్తూనే ఉంది. నీ ఉద్యోగ ప్రయత్నాలెంతవరకు వచ్చాయేమో? ఇంటర్వ్యూలకేళుతున్నానండి. నీలాంటి ఇండస్ట్రియస్ ఫెలోస్కి తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుందిలే. నీలాంటి గుంటనక్కలుంటే ఎవడికెంత మంచి ఫ్యూచరున్నా భగ్గున మండి బూడిదైపోతుంది. నీకు ఉద్యోగం వచ్చేవరకు ఎలాగూ లీజర్ ఉంటుంది కదా. అంతవరకు మా పింకీకి కొంచెం తెలీని సబ్జెక్టు ఏమైనా చెప్తావేమోనని. పింకీ ఓ పింకీ. కమింగ్ డాడీ. రాస్కెల్. అసలు సంగతి ఇదన్నమాట. పరమ ఉచితంగా తనతో పిల్లలకు ట్యూషన్ చెప్పించేయాలని పథకం వేశాడు. హాట్సాఫ్ రా స్టీమ్ ఇంజన్. ప్రభుత్వాన్నే కాకుండా ప్రజలను కూడా అమ్ముకుతిను. గుర్రపుతోక జుట్టుతో వచ్చింది పింకీ. పింక్గా లేని పెంకిగా ఉన్నట్లు కనిపిస్తోంది ముఖం. అంతకుముందు 1-2 సార్లే చూశాడు మెట్లు ఎక్కుతూ. పింకీ ఇడుగో మీ ట్యూషన్ టీచర్. నమస్తే అన్నాడు సురేష్. హై. ఓహో. క్లాసిఫికేషన్లో తేడా వచ్చినట్లుంది. హాయ్. పెదాలమీద నవ్వు కొంచెం ముదురుగా నవ్వుతోనట్లుందేమిటి? ఏం చదువుతున్నావ్ బేబీ? 9th. కావాలని వయసుని పెంచుకోడానికి విపరీతమైన కృషి చేస్తున్నట్లుంది. ముఖంలో 12ఏళ్లుంటే శరీరాన్ని 18కి లాగుతోంది. వృధా ప్రయాస అని తెలుస్తూనే ఉంది. నువ్వెండులో వీక్ పింకీ? నువ్వెందులో స్ట్రాంగ్? మైంతోపాటు కొంచెం బాడీ కూడా షేక్ అయింది ఆ ప్రశ్నకి. ఆ సిద్ధార్థాగాడికి తీసిపోయిందేమి కాదు. శ్రీవారి నవ్వుతున్నాడు. నేంచేపలేదు? మోస్ట్ ఇంటెలిజెంట్ అని. ఆఫ్ కోర్స్. రేపట్నుంచి రోజూ ఈవినింగ్స్ కాసేపు పింకీకి కోచింగ్ ఇవ్వావోయ్. సిద్ధార్థకి అవసరం లేదు. వాడికి అన్ని సబ్జెక్టులోనూ 100% మార్కులొస్తుంటాయ్. రాకపోతే ఎలాగండి బుద్ధులెక్కడికి పోతాయ్? శ్రీహరి కొంచెం అనుమానంగా చూశాడుగాని ఎడ్జస్ట్ చేసుకుని నవ్వేశాడు. ఇంక వస్తానండి. ఓకే. మెట్లెక్కుతుంటే పింకీ పరుగుతో వచ్చింది వెనుక. ఏ ట్యూషన్ సార్ అంటే నువ్వు క్వశ్చన్లేస్తే నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నానేమో. అదేం కాదు. రోజూ నా డౌట్స్ అడుగుతాను. నువ్వు ఆ రోజంతా దాని గురించి స్టడీ చేసి మర్నాడు వచ్చినప్పుడు చెప్పాలి. తెలిసిందా? ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అయితే ఓ క్వశ్చన్ ఇస్తాను రేపటికి ప్రిపేరయ్యరా. ఏమిటది? ఒకమ్మాయి ఒకబ్బాయి ఫోన్లో ముద్దు పెట్టుకోవటమెలా? అదిరిపడ్డాడు. ఆ ప్రశ్న వేయాల్సిన ఏజ్ గ్రూప్లోకి నువ్వింకా రాలేదు అని చూసేసరికి పింకీ కనిపించలేదు. కాని ఆ స్థానంలో కుమిదిని నిలబడి ఉంది, చేతిలో కూరగాయల సంచితో. నా ఏజ్ గ్రూప్కి తగ్గ ప్రశ్నలంటే ఎలా ఉండాలి? టీజింగ్గా అడుగుతోంది. పనిమనుషుల్లో కూడా ఇంత ఎడ్యుకేషనుంటుంది కాబోలు. ఆ పోట్లాకాయలెవరికోసం? మేరీ పండరికాక్షయ్యగారికి? ముందు నేనడిగినదానికి సమాధానం చెప్పు. నీ వయసెంతో చెప్పాలి ముందు? ఆడాళ్ల కొలతలు ఊహించుకోగాలేంది వయసు ఊహించలేవేమిటి? కొంపముంచింది. శ్రీదేవి మేడంతో పకోడీలు తింటూ మాట్లాడిన మాటలు బయట నిలబడి విని ఉంటుంది. కొంచెం ఘాటుగా కెమిస్ట్రీ రిలీజ్ అయ్యేలా కొట్టాలి దెబ్బ. అమ్మాయి లైఫ్లో బెస్ట్ పీరియడ్ని లెక్క కట్టగలను కాని ఏజ్ని లెక్కకట్టడంలో అంత అనుభవం లేదు. అలాగా? అయితే అదే చెప్పు పోనీ. అమ్మాయి లైఫ్లో అద్భుతమైన సమయాన్ని ఎలా కొలుస్తారు? మగాడి గంటల్లో. అంటే దాన్నే మెయిన్ అవర్స్ అంటారు. మెయిన్ అవర్స్ని లెక్క కట్టడానికి 2 పద్ధతులున్నాయి. మొదటిది మగాడికి చెమటలు పట్టిన దగ్గర్నుంచి. ఛల్. తనక్కావలసిన ఎఫెక్ట్ వచ్చేసింది. ఆమె ముఖంలో కెమిస్ట్రీ రిలీజైంది. రక్తం శరవేగంతో పరుగెడుతున్న గుర్తులు ముఖమంతా కనబడుతోంది. చటుక్కున మెట్లుదిగా అప్పుడే తెరచుకున్న లిఫ్టులోకి పరుగెత్తింది. వాటర్ టాంక్ కిందకు చేరుకుని కెరోసిన్ బుడ్డి వెలిగించి ఆ కనబడని కాంతిలో ఇన్లాండ్ లెటర్ మీద ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. అమ్మా! నీ ముద్దుల కొడుకు, గారాలపట్టి బంగారుకొండ వగైరా నామంతరములు గల నేను నమస్కరించి వ్రాయులేఖా రాజము. ఈ ఉత్తరములో నీకు తప్పకుండా ఓ శుభవార్త చెప్తానని అదివరకు రాశాను కదమ్మా. నాకు మంచి ఉద్యోగం వచ్చిందమ్మా. నువ్వు కన్న కలలు నిజమయ్యేయమ్మా. పాండురంగస్వామి గుళ్ళో వేనుకవేపున్న శని విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేశావ్ కాదమ్మా. ఆ దేవుళ్లందరి దయవల్ల నేను ఇప్పుడు ఉద్యోగం సంపాదించానమ్మా. జీతం మాత్రం ఇప్పుడే ఇవ్వరు.
6 నెలల తర్వాత నుంచి వస్తుంది. అప్పుడు ఒక ఇల్లు తీసుకుని నిన్నిక్కడికి తీసుకొస్తాను. ప్రస్తుతం 10 రూపాయలు ఈ కవర్లో పెట్టి పంపుతున్నానమ్మా. ఇంకెంతో కాలం నువ్వు కష్టపడక్కరాలేదు. 6 నెలలు అంతే. ఆ తరువాత నిన్ను బంగారు తల్లిగా చూసుకుంటాను. ఎవరి సంగతెలా ఉన్నా తల్లికి అబద్ధం రాయాలంటే ఏదో గిల్టీగా అనిపించింది. అయినా తప్పదు. తనకు ఇంకా ఉద్యోగం దొరకలేదని తెలుస్తే ఆమె దిగులు పెట్టుకుని చచ్చిపోతుంది. అంతవరకు గడిపిన జీవితం నామీదరికి పీడకల్నే, ఆ పీడకలను మరిపింపజేయాలంటే ఈ అందమైన అబద్ధపు కల చాలా అవసరం. కిర్సనాయిలు అయిపోవడంతో దీపంబుడ్డి ఆరిపోయింది. పక్కమీద వాలిపోయాడు దూరంగా ఎక్కడినుంచో తుత్తుతూ. తుత్తుత్తురా పాట వినబడుతోంది. ఆ పాట ముగసేసరికి కళ్ళు మూతలు పడిపోయినాయ్. అదేమాట తను ఓ అమ్మాయితో కలిసి డాన్స్ చేస్తూ పాడుతుండగా నిజంగానే ఎవరివో చేతులు తన ఛాతిమీద చెరచినట్లనిపించి వాటిల్లో చేతిని అందుకుని వెంబడే నిమురుతూ పైకి వెళ్తోంటే చేయి విదిలించుకుని జిక్క కసురు కసరటం వినిపించింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.